నమస్కారం. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించటానికి, లక్ష్మీ కటాక్షం కలగటానికి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి. ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంటి ఇల్లాలు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో కొద్దిగా చిలకరించి ఆ తర్వాత గ్లాసులో మిగిలినటువంటి నీళ్లు ఇంటి గుమ్మం బయట చల్లటం ద్వారా లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించినట్లు అవుతుంది. అలాగే స్నానం చేసే నీటిలో ప్రతిరోజు కూడా పచ్చి పాల చుక్కలు 2 వేసుకొని వీలైతే గంగాజలం కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే గృహంలోకి లక్ష్మీదేవిని స్వాగతించినట్లు అవుతుంది. అలాగే రోజు స్నానం చేశాక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సులభంగా గృహంలోకి ప్రవేశిస్తుంది. ఇంటి ఇల్లాలు యజమానురాలు ఈ విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే కొన్ని నియమాలు మహిళలు తప్పకుండా పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే చీపురు అందరికీ కనిపించేలాగా ఇంట్లో ఏర్పాటు చేయకూడదు. ఇంట్లోకి ప్రవేశించగానే చీపురు కనిపించరాదు. ఎవరికీ కనిపించకుండా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో మూలగా చీపురును ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కత్తెర, చాకు ఇలాంటివేవి కూడా బయట కనిపించేలాగా ఏర్పాటు చేసుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఇంటి ఆవరణలో చెత్త ఎక్కువగా పేరుకోకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్తను పూర్తిగా తీసివేస్తూ ఉండాలి. అలాగే 15 రోజులకు ఒకసారి ఇంటికి ఉన్నటువంటి బూజులు దులుపుకోవాలి. మంగళ శుక్రవారాలు కాకుండా బూజులు దులుపుకోవాలి. చెత్త ఎక్కువగా పేరుకోకుండా చూసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించినట్లు అవుతుంది. పడక గదిలో ఎలాంటి మొక్కలు కూడా పెంచకూడదు. ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే మాత్రం కొన్ని పూలు పడక గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు వైపు 3 పూల మొక్కలను పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం అనేటటువంటిది చాలా సులభంగా జరుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించాలంటే మహిళామణులు ఎప్పుడూ కూడా రోదించకూడదు. జుట్టు విరబోసుకొని ఇంట్లో మహిళామణులు రోదించినట్లయితే లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశించదు. అలాగే పరుషమైనటువంటి కఠినమైనటువంటి మాటలు స్త్రీలు గృహంలో మాట్లాడితే లక్ష్మీదేవి ప్రవేశించదు. అలాగే మహిళలు అలిగి అన్నం తినకుండా ఇంట్లో నిద్రించినట్లయితే లక్ష్మీదేవి గృహంలోకి రాదు. అలాగే మహిళలు ఎవరైనా సరే జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరిగినా లక్ష్మీదేవి గృహంలోకి రాదు. అలాగే జడ వేసుకోవటం అనేది శయన మందిరంలో పడక గదిలో మాత్రమే మహిళలు చేయాలి. సింహద్వారం ముందు జడ వేసుకున్న, హాల్లో తిరుగుతూ జడ వేసుకున్న లక్ష్మీదేవి గృహంలోకి రాదు. లక్ష్మీదేవి ఆగమనం ఉండదు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కాబట్టి మహిళలు ఈ ప్రత్యేకమైనటువంటి నియమం పాటించాలి. అలాగే చందనంతో చేసినటువంటి అగరబత్తులు గృహంలో పూజ గదిలో వెలిగించటం ద్వారా లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించినట్లు అవుతుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు పూజ గది చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. పూజ గదిలో లైటు వెలుగుతూ ఉండాలి. లేదా వీలైతే నిద్రించే ముందు పూజ గదిలో దీపాన్ని వెలిగించి నిద్రించాలి. అలాగే శుక్రవారం పూట పౌర్ణమి రోజు ఇంటి ముందు భాగంలో ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రించే ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసి నిద్రించాలి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. శుక్రవారం రాత్రిపూట, పౌర్ణమి రాత్రిపూట అష్టదళ పద్మ ముగ్గు గుమ్మం ముందు వేసి ఆ తర్వాత ఆడవాళ్ళు నిద్రిస్తే కాలి అందెలు గల్లు గల్లుమని గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అలాగే శుక్రవారం రాత్రిపూట ఒక గిన్నెలో కొద్దిగా వండిన అన్నాన్ని, మిగిలిపోయిన అన్నాన్ని ఉంచి మర్నాడు శనివారం ఉదయం పూట మూగజీవాలకు ఆ అన్నాన్ని ఆహారంగా వేయటం ద్వారా కూడా గృహంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆగమనం అనేటటువంటిది సులభంగా జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరి చిప్ప ఇస్తున్నప్పుడు 3 కళ్ళు ఉన్నటువంటి భాగాన్ని మీ దగ్గర ఉంచుకొని వేరే భాగాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే చింతపండు కానీ, మిరపకాయలు కానీ, ఉప్పు కానీ ఇలాంటివి చేతికి ఇవ్వకుండా కింద ఉంచుకొని తీసుకోమని చెప్పాలి. ఈ ముఖ్యమైనటువంటి నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలి. శుక్రవారం రోజు విడిచిన వస్త్రాలు ధరించకూడదు. సాధ్యమైనంత వరకు శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇవి చేస్తే లక్ష్మీదేవి స్వాగతం అనేటటువంటిది గృహంలోకి చాలా సులభంగా జరుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించడానికి ఇంటి యజమాని శుక్రవారం ఖచ్చితంగా చదువుకోవాల్సిన ఒక మంత్రం ఉంది. ఇంట్లో దీపం పెట్టాక
ఆ మంత్రం చదువుకుంటే లక్ష్మీదేవి స్వాగతం అనేటటువంటిది చాలా అద్భుతంగా జరుగుతుంది. లక్ష్మీదేవి ఆగమనం అనేది గృహంలోకి చాలా సులభంగా జరుగుతుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటే లక్ష్మీ కుబేరులిద్దరి అనుగ్రహం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశించి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని స్వాగతించడానికి, లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలగటానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావడానికి ఇంటి యజమాని ఏ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్వాహ. మంత్రజపం చేయండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.